आत्मिक मृत्यु की अवस्था में है। ఆయన యొక్క శరీరము ఆత్మ రెండును మృతతుల్యమై ఉన్నది. आत्मिक मृत्यु की अवस्था का मतलब उसकी आत्मा का संबंध परमेश्वर की आत्मा के साथ नहीं है। దేవునితో ఆయన యొక్క ఆత్మ సంబంధం లేని కారణముగా ఆయన మరణావస్థలో ఉన్నాడు. और जब तक हमारी आत्मा का संबंध परमेश्वर की आत्मा से नहीं होगा, ఎప్పటి వరకైతే మన యొక్క ఆత్మీయ స్థితి దేవునితో జతపడదో, ना ही हम परमेश्वर को जान सकेंगे। ఎప్పటి వరకైతే మనం దేవుని ఎరగకుండా ఉంటామో, अगर हम जानेंगे नहीं तो मानेंगे कैसे? మనం దేవుని ఎరగకపోతే తెలుసుకునేది ఎలా? परमेश्वर को जानने के लिए, దేవుణ్ణి తెలుసుకోవటానికి, परमेश्वर को मानने के लिए, దేవుని యొక్క నామాన్ని అనుసరించడానికి, उसके राज्य में प्रवेश करने के लिए ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి अवश्य है మనకు అవసరం हमारा नया जन्म होना है। నూతనముగా జన్మించుట. ये मृत्यु आई कहां से? ఈ యొక్క మరణము ఎక్కడి నుండి వచ్చినది? ये आत्मिक मृत्यु आई कहां से? ఈ యొక్క శరీర మృత్యు ఎక్కడి నుంచి వచ్చినది? बाइबल में लिखा है, బైబిల్లో రాయబడి ఉన్నది, एक मनुष्य के द्वारा पाप इस पृथ्वी पर आया ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకములో और ప్రవేశించినది. पाप के द्वारा आई मृत्यु। పాపము ద్వారా వచ్చినదే మరణము. मृत्यु सब मनुष्यों में फैल गई। ఈ మరణము అందరిలో ప్రవేశించినది. सबने पाप किया है, అందరూ పాపము చేసి ఉన్నారు. सबने पाप किया, అందరూ పాపములో ఉన్నాము. सब में पाप का बीज है అందరిలో పాప గింజలు ఉన్నవి. और पाप के कारण उसकी आत्मा मरी हुई है ఆ పాపము వలన మన యొక్క ఆత్మలు మరణావస్థలో ఉన్నవి. और वो परमेश्वर की संगति और परमेश्वर की महिमा से दूर है। దేవుని యొక్క మహిమను చూడలేక ఆయన సన్నిధిలో మనము రాలేక దూరముగా ఉంటూ ఉన్నాం. दाऊद कहता है, దావీదు అంటూ ఉన్నాడు, इन sin my mother conceived me। నేను నా తల్లి గర్భములోనే, कहता जब मैं पाप में ही था, నేను ఎప్పుడు తల్లి గర్భంలో పాపంలో ఉన్నాను. मैंने अपनी मां के गर्भ में था। నేను పాపంలో ఉన్నప్పుడు నా తల్లి గర్భంలో ఉన్నాను. जब दाऊद अपनी मां के गर्भ में था, ఎప్పుడైతే దావీదు తన తల్లి గర్భములో ఉన్నాడో, उसके अंदर पाप का बीज था। అప్పుడే ఆయనలో పాపం అనే ఈ స్వభావం ఏర్పడింది. हर मनुष्य, ప్రతి మనిషి, जिसका स्त्री और पुरुष से जन्म हुआ है, ప్రతి మనిషి స్త్రీ ఎవరు పురుషుని ద్వారా జన్మించిన వారము, उसके अंदर पाप का बीज है। మనలో పాప స్వభావం ఉన్నది. उसके अंदर आदमिक स्वभाव है మనలో ఆ యొక్క అనాది స్వభావం ఉన్నది. और उसके पाप के कारण उसकी आत्मा मरी हुई है। పాపము కారణముగా మన యొక్క శరీరము మృత్యుతుల్యమై ఉన్నది. परमेश्वर के राज्य को देखने के लिए, దేవుని రాజ్యమును చూడాలి అంటే, परमेश्वर के राज्य में प्रवेश करने के लिए దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే उसका नया जन्म होना है, నూతనంగా జన్మించబడాలి. उसको फिर से पैदा होना है। మరొకసారి నూతనంగా జన్మించాలి. मनुष्य का नया जन्म कैसे होगा? దేవుని उसका नया जन्म कैसे होगा? మనుషులకు ఈ నూతన జన్మ ఎలా కలుగుతుంది? कैसे उसका नया जन्म होगा? ఎలా ఇది సంభవం? नया जन्म पाने के लिए కొత్త నూతన జన్మని పొందాలంటే आपको अपने शारीरिक जन्म के लिए मरना होगा। నూతన జన్మను పొందాలంటే శారీరకమైన జన్మ నుంచి నీవు మరణించాలి. जब तक आप अपने पाप में शारीरिक जीवन के लिए मरोगे नहीं, ఎప్పుడు వరకైతే నువ్వు ఈ శరీర సంబంధమైన విషయములలో మరణించకుండా ఉంటావో, तब तक नया जन्म नहीं होगा। అప్పటి వరకు నూతన జన్మ కలగదు. नया जन्म पाने के लिए, నూతన జన్మ పొందటానికి, आत्मा का जन्म होने के लिए ఆత్మిక జన్మలో జన్మించటానికి आपको पापमय जीवन के लिए मरना है। ఈ పాప సంబంధమైన జీవితాన్ని నుంచి మనం మరణించాలి. जब तक कि आप मरोगे नहीं, ఎప్పటి వరకైతే మనం మరణించకుండా ఉంటామో, यीशु मसीह का जीवन आपके अंदर नहीं प्रकट होगा। దేవుని యొక్క ఆ స్వభావం నీలో రాదు. आप यीशु मसीह पर विश्वास करोगे, ఎప్పుడు వరకైతే దేవుణ్ణి విశ్వసిస్తావో, पर पाप का स्वभाव फिर भी आपके अंदर प्रकट होगा। విశ్వసించినప్పటికీ నీలో పాప స్వభావం ఉంటూనే ఉంటుంది. आप यीशु मसीह को मानोगे, యేసయ్యని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, पर फिर भी क्रोध, ईर्ष्या, जलन, भेदभाव, नफरत, लालच, ये शरीर के काम आपके जीवन से प्रकट होते जाएंगे। నువ్వు విశ్వసించినప్పటికీ నీలో కోపమన్నది, భేదమన్నది, ఈ మత్సరమన్న ఇవన్నీ దేవునికి విరోధమైన కార్యాలు నీలో వాసిస్తూనే ఉంటాయి. हालेलुया, हालेलुया, హల్లెలూయా. इस पाप में जीवन के लिए
ఈ పాప సంబంధమైన జీవితంలో आपकी मृत्यु कैसे होगी? ఎలా నీవు మరణిస్తావు? आप कैसे मरोगे? నీవు ఎలా మరణిస్తావు? थोड़ी देर आपको मैं बाइबल से बताना चाहूंगा, కొంతసేపు నేను కొంచెం సేపు మీతో బైబిల్ ద్వారానే మాట్లాడాలనుకుంటున్నా, ताकि आज आप अपने पापमय जीवन के लिए मरो ఈ రోజు నుంచి నీవు నీ పాపముల నిమిత్తం నువ్వు మరణించు, और यीशु मसीह के लिए जिंदा रहो। దేవుని కొరకు నువ్వు నూతనముగా జన్మించు। हालेलुया। जब हम यीशु मसीह के क्रूस की ओर देखते हैं, ఎప్పుడైతే మనం దేవుని యొక్క కలవరి శిలువ చూస్తామో, तो हम एक तस्वीर अपनी आंखों में बनाते हैं। ఆ యొక్క శిలువను చూసినప్పుడు మన కళ్ళలో ఒక ప్రతిబింబం కనిపిస్తూ ఉంటది। हम देखते हैं यीशु मसीह के सर में कांटों का ताज है, దేవుని యొక్క తలపై ముండ్ల కిరీటం ఉన్నట్లుగాను, उनका खून बह रहा है, ఆయన యొక్క రక్తము కార్చున్నట్టు, यीशु मसीह के हाथों में कीलें ठोकी गई, ఆయన చేతులలో మేకులు కొట్టబడినట్టు, यीशु मसीह की छाती में भाला है, ఆయన పక్కటి ఎముకలలో బల్లెం పొడిచినట్టు, यीशु मसीह की दाढ़ी नोची गई है, ఆయన యొక్క గెడ్డపు ఎంట్రుకలను లాగినట్టు, यीशु मसीह की पीठ ऐसे हो गई है जैसे हल जोत दिया हो। దేవుని యొక్క శరీరం ఏమై ఉన్నదంటే ఆయన శరీరం వెనకమాల నాగలతో దున్నినట్టుగా, यीशु मसीह के पांव में कीलें ठुकी गई, ఆయన పాదములలో చీలలు కొట్టబడి ఉన్నవి, पूरा शरीर ऐसे हो गया जैसे कोई पहचान नहीं सकता कि कौन क्रूस पर लटका हुआ है। గుర్తుపట్టలేనంత ఘోరముగా దేవుని శరీరం ఆ శిలువలో కనిపిస్తూ ఉంటుంది। सिर्फ लहू ही लहू दिखाई दे रहा है। కేవలము రక్తము రక్తము రక్తమే కనిపిస్తుంది। पर मैं आपको एक बात बताना चाहता हूं, నేను మీతో ఒక విషయం यीशु मसीह ने जब ये सब शारीरिक ताड़ना से गुजरे, ఎప్పుడైతే దేవుడు తన యొక్క శరీరంలో ఈ హింసలు పొంది ఉన్నాడో, यीशु मसीह के मुंह से उफ तक की आवाज नहीं निकली, ఒక్క శబ్దము కూడా హా అన్నది కూడా రాలేదండి। यीशु मसीह को दर्द महसूस नहीं करा। దేవుని యొక్క శరీరంలో అంత గాయములు పొందినప్పటికీ ఆయనకి ఆ నొప్పి అన్న స్వభావం కలగలేదండి। यीशु आपके बदन में कोई कील चुभाएगा, ఎవరైనా నీ యొక్క పక్కన ఉన్న వారు నిన్ను పిన్ను కూర్చున్నట్టయితే करोगे, నువ్వు హా అబ్బా అంటావు। पर जब यीशु मसीह की कील ठोकी गई, యేసయ్య యొక్క శరీరంలో శీలలు కొట్టబడినప్పటికీ यीशु मसीह कह रहे हैं, యేసయ్య అంటూ ఉన్నాడు, हे पिता उन्हें माफ कर, क्योंकि ये नहीं जानते ये क्या कर रहे हैं। తండ్రి వీళ్ళని క్షమించు, వీళ్ళకేమి తెలియదు, इन्हें क्षमा कर, వీళ్ళని క్షమించు ప్రభు, ये नहीं पता ये क्या कर रहे हैं। వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు। पर एक समय ऐसा आया, ఒక సమయం వచ్చి ఉన్నది, जब यीशु मसीह चिल्लाए, ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ కలవరి శిలువలో పెద్దగా కేక వేసి, और यीशु मसीह जोर से चिल्लाए, పెద్దగా కేకలు వేసి, और यीशु मसीह ने कहा, యేసయ్య అంటూ ఉన్నాడు, हे पिता तूने मुझे क्यों छोड़ दिया। తండ్రి నన్ను ఎందుకు నీవు విడిపెట్టావు? ऐसी क्या पीड़ा से यीशु मसीह गुजरे, ఆ యొక్క అవస్థ నుంచి ఎందుకు ఎలుస్తూ ఉన్నాడంటే, ऐसा क्या दर्द यीशु मसीह ने महसूस करा, అలాంటి భయంకరమైన నొప్పి ఎందుకు కలిగిందంటే, यीशु मसीह चिल्लाकर उन्होंने पिता को पुकारा। దేవుని యొక్క స్వరము వినిపించి యేసు అరిచి గొప్పగా తండ్రికి తన ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడు। भाई और बहनों, ప్రియమైన సహోదరి సహోదరులారా, वो क्षण, ఆ యొక్క క్షణము, वो समय, ఆ సమయము, वो सेकंड, ఆ సెకండ్ లో वो सबसे महत्वपूर्ण समय था मेरे और आपके उद्धार के लिए। అదెంతో గొప్ప తరుణమై ఉన్నది నిన్ను నన్ను నజరేయుడైన రక్షకుడు రక్షించుటకు। वचन में लिखा है, దేవుని వాక్యములో రాయబడి ఉన్నది, जिसने कभी पाप को जाना नहीं, ఎవరైతే పాపముని ఎరగకుండా ఉన్నారో, जिसने कभी पाप को जाना नहीं, ఎవరైతే పాపము తెలియకుండా ఉన్నారో, वो मेरे और आपके लिए पाप बन गया। ఎప్పుడైతే ఆ దేవాది దేవునికి పాపం అనే తెలియదు, అప్పుడు నీ కోసం నా కోసం తన యొక్క ప్రాణాన్ని ఆ కలవరి శిలువలో అర్పించి ఉన్నాడు। ताकि मैं और आप जो उस पर विश्वास करें, నీవు నేను ఆయన విశ్వసించి నమ్ముకుంటే वो परमेश्वर की धार्मिकता बन जाए। మనము దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క దైవ మనుషులుగా అవుతాం। यीशु मसीह चिल्लाए क्यों? యేసయ్య అంత గొప్పగా ఎందుకు శబ్దం వినిపించింది? क्यों चिल्लाए यीशु मसीह? ఎందుకు అరిచాడు? ऐसा क्या हुआ यीशु मसीह के साथ? ఏం జరిగింది యేసయ్యతో? उसी क्षण, ఆ సమయంలో, उसी सेकंड, ఆ సెకండ్ లో मेरे और आपके पाप నా పాపములు और इस संसार में हर एक मनुष्य के पाप
ఈ భూలోకములో ఉన్న ప్రతి మనిషి పాపము उसी क्षण प्रभु यीशु मसीह के ऊपर आ गए। ఆ యొక్క దేవుని యొక్క పై మన పాపములు సర్వలోకములో ఉన్న పాపములన్నీ ఆయన పైకి వచ్చి ఉన్నవి। हमारे सारे पाप, మన యొక్క పాపములన్నీ, पूरे संसार के पाप లోకములో ఉన్న పాపములన్నీ यीशु मसीह के ऊपर आ गए। దేవుని యొక్క ఆ పైకి వచ్చి ఉన్నవి। और जैसे हमारे पाप यीशु मसीह के ऊपर आए, ఎలాగైతే మన పాపములన్నీ దేవుని పైన మోసారో यीशु मसीह पाप बन गए దేవుడు పాపాన్ని ధరించారు। और यीशु मसीह की आत्मिक मृत्यु हो गई। ఆ యొక్క దేవుడు ఆత్మానుసారంగా చనిపోయి ఉన్నారు। यीशु मसीह की आत्मा का संबंध परमेश्वर की आत्मा के साथ पहली बार टूट गया। అది మొదటిసారిగా ఆ దేవునితో పాటు ఉన్న సంబంధం క్రీస్తుకి ఆ పాపాన్ని ధరించటం ద్వారా వేర్పరచబడింది। यीशु मसीह ने आज तक पिता से जुदाई महसूस नहीं की थी। ఎప్పుడు తన తండ్రిని వదిలిన అనుభవం దేవునికి లేదు। यीशु मसीह आज तक पिता से अलग नहीं हुए थे। ఎప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టి క్రీస్తు అలాగ అవలేదు। गत्सेमनी बाग में यीशु मसीह ने प्रार्थना करी थी, हे पिता ये प्याला तू मुझसे उठा ले। గెత్సేమనీ తోటలో దేవుడు ప్రార్థించాడు, ప్రభువా నీ చిత్తమైతే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు। पर परमेश्वर की इच्छा यीशु मसीह के द्वारा मेरे और आपके जीवन में पूरी होनी थी। దేవుని చిత్తము, తండ్రి చిత్తం ఏమైనదంటే క్రీస్తు ద్వారా यीशु मसीह की आत्मिक मृत्यु हुई। క్రీస్తుకి ఆ తండ్రి ద్వారా ఆత్మ సంబంధమైన మరణము కలగాలని यीशु मसीह का संबंध पिता के साथ टूट गया। దేవునితో ఆ తండ్రి సంబంధం తెగిపోయినది। मेरे और आपके लिए खुशखबरी क्या है? मेरे और आपके पाप और पापों की सजा, आत्मिक मृत्यु यीशु मसीह ने अपने ऊपर ले ली। శుభ సందేశం ఏమనగా నిన్ను నన్ను రక్షించుటకు క్రీస్తు మన పాపములను తన మీద మోసి తన తండ్రితో తనకున్న సంబంధాన్ని దూరపరచుకొని నిన్ను నన్ను రక్షించడానికి వచ్చి ఉన్నాడు। ఇదే గుడ్ న్యూస్। अब खूबसूरत बात क्या है? खूबसूरत बात क्या है? చాలా సంతోషకరమైన విషయం ఏమనగా, अब ध्यान से सुनिए। జాగ్రత్తగా వినండి। जब यीशु मसीह क्रूस पर थे, ఎప్పుడైతే దేవుడు యేసయ్య సిలువలో వేలాడుతూ ఉన్నారో, यीशु मसीह के क्रूस पर चिल्लाने से पहले ఆ యొక్క సిలువలో అరవక మునుపు मैं और आप कहां थे? నీవు నేను ఎక్కడున్నాము? मैं और आप कहां थे? మీరు నేను ఎక్కడున్నాము? हम किसके अंदर थे? మనమందరము దేవునిలో ఉన్నాం। हमें पास समय नहीं है आपसे सवाल का जवाब पूछने के लिए, నా దగ్గర సమయం లేదు మిమ్మల్ని క్వశ్చన్ వేసి ఆన్సర్లు తీసుకోవడానికి। पर मैं आपको बता देता हूं, లేకపోతే నేను నీతో చెప్తా। यीशु मसीह के उन शब्दों को चिल्लाने से पहले ఆ యొక్క దేవుడు సిలువలో అరవక మునుపు मैं और आप आदम में थे। నీవు నేను ఆదాములో ఉన్నాము। हमारे आदम का पाप है बीज काम कर रहा था। మనందరిలో ఆదాము యొక్క స్వభావం, పాప స్వభావం మనలో ఉంది। पर जैसे यीशु मसीह चिल्लाए, ఎలాగైతే యేసయ్య కలవరి సిలువలో గొప్ప కేకలు వేశారో हमारे पाप यीशु मसीह के ऊपर आए। మన పాపములన్నీ దేవునిపై వచ్చినవి। उसी क्षण, ఆ సమయంలో, उसी वक्त ఆ యొక్క సమయంలో मैं और आपने, నీవు నేను, हमने आदम से निकलकर మనమందరము కలిసి ఆదాములో నుండి బయలుదేరి हमने यीशु मसीह के अंदर प्रवेश करा। ఆదాములో నుంచి బయలుదేరి యేసయ్యలో మనం ప్రవేశించాం। उस क्रूस पर ఆ సిలువలో यीशु मसीह के साथ యేసయ్యతో పాటు आप भी थे, మనం కూడా ఉన్నాం, मैं भी था। నేను కూడా ఉన్నా। हालेलुया। హల్లెలూయా। अब लोगों, बाइबल में ऐसा लिखा है? బైబిల్ అట్లా రాసి ఉన్నదా? हाँ जी। हाँ जी। पौलुस कहता है, पौलुस कहता है, పౌలు గారు చెప్తూ ఉన్నారు, मैं यीशु मसीह के साथ क्रूस पर मारा गया। పౌలు గారు అంటూ ఉన్నాడు, నేను దేవునితో పాటు సిలువలో మరణించాను। मैं यीशु मसीह के साथ क्रूस पर मारा गया। నేను క్రీస్తు యేసుతో కలవరి సిలువలో మరణించాను। अब मैं नहीं, ఇప్పుడు నేను కాదు, अब मैं नहीं, ఇప్పుడు నేను కాను, अब मैं नहीं, నేను కాను, अब यीशु मसीह मेरे अंदर जीवित है। నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నారు। क्रूस पर पौलुस की मृत्यु हुई। పౌలు గారి సిలువలో మరణించినప్పుడు क्रूस पर मेरी और आपकी मृत्यु होती है। మన యొక్క మరణం కూడా సిలువలో జరిగింది।
प्रभु यीशु मसीह हमारे पापों के कारण मारे गए। దేవాది దేవుడు మన పాపముల నిమిత్తం కల్వరి శిలువలో మరణించారు। यीशु मसीह हमारे पापों के कारण क्रूस पर मारे गए। మన పాపముల నిమిత్తం ఆయన కల్వరి శిలువలో మరణించారు। जब मैं ఎప్పుడైతే నేను यीशु मसीह के वचन को सुनता हूं, యేసయ్య వాక్యం వింటూ ఉంటాను, अपने हृदय में विश्वास करता हूं, నా హృదయంలో నేను నమ్ముతాను, ये और यीशु मसीह के पास आता हूं, నేను అప్పుడు దేవుని దగ్గరికి వస్తా। मैं पाप के लिए मर जाता हूं। నేను పాపము నిమిత్తము చనిపోయి ఉన్నాను। पाप के लिए मरने का मतलब పాపములో మరణించడానికి అర్థం अब पाप ने मुझे छोड़ दिया है, పాపము నన్ను వదిలిపెట్టి ఉన్నది। अब मैं पाप से अलग हो गया हूं, నేను పాపం నుండి వేరుపరచబడ్డాను। अब पाप की सामर्थ्य मुझ पे नहीं है, పాప శక్తి నా మీద లేదు। पाप मुझे छोड़कर चला गया। పాపము నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినది। मैं यीशु मसीह के साथ क्रूस पर मारा गया। నేను దేవునితో పాటు సిలువలో మరణించాను। हालेलुया। मारे जाने के बाद क्या हुआ? మరణించిన తర్వాత ఏమైనది? यीशु मसीह के साथ क्या हुआ? యేసయ్యకి ఏం జరిగింది? यीशु मसीह को गाड़ा गया। దేవుని యొక్క శరీరాన్ని తీసుకెళ్లి పాతి పెట్టడం జరిగింది। यीशु मसीह को गाड़ा गया। యేసయ్యని పాతి పెట్టిన తర్వాత अब मुझे कैसे गाड़ा जाएगा? ఎలా మనలో సమాధి చేయబడతాం? ताकि मैं यीशु मसीह के साथ एक हो जाऊं, నన్ను కూడా ఎలా దేవునితో పూడ్చిపెడతారు? ताकि मैं यीशु मसीह में प्रवेश करूं, నేను యేసయ్యలో ప్రవేశించినట్లయితేనే కదా, ताकि मैं यीशु मसीह की कलीसिया का एक अंग बन जाऊं, నేను దేవుని యొక్క సంఘములో ఒక భాగముగా ఉండనట్టయితేనే। रोमियो उसके 6वें अध्याय में लिखा हुआ है। రోమీయులకు రాసిన 6వ అధ్యాయంలో फिर हम क्या कहें? నేనేం చెప్పాలి? क्या हम पाप करते रहें నేను పాపం చేస్తూనే ఉండాలా? ताकि अनुग्रह बहुत हो? ताकि अनुग्रह बहुत हो? నేను పాపం చేస్తూనే ఉండాలా నా యొక్క నీ సన్నిధి నుంచి ఏర్పరచబడటానికి? कदापि नहीं। ఎప్పుడూ కాదు। जब हम पाप के लिए मर गए हैं, నేను ఎప్పుడైతే పాపము కోసం చనిపోయానో, फिर उसमें हम क्यों जिए? నేను ఎప్పుడైతే పాపంలో చనిపోయానో మళ్ళీ పాపం కోసం నేను ఎందుకు జీవించాలి? जब हम पाप के लिए मर गए हैं, ఎప్పుడైతే నేను పాపం కోసం చనిపోయానో, पाप ने हमें छोड़ दिया है, పాపం నన్ను విడిచిపెట్టిపోయిందో, पाप से हम अलग हो गए हैं, పాపం నుండి నేను ఏర్పరచబడ్డాను, दोबारा पाप में क्यों जिए? నేను మళ్ళీ పాపంలో ఎందుకు బతకాలి? उसके बाद एक सवाल आता है। దాని తర్వాత ఒక క్వశ్చన్ వస్తుంది। कहता क्या तुम्हें नहीं पता? ఇది నీకు తెలియదా? बहुत से लोगों को पता नहीं है ये बात, చాలా మందికి తెలియదు। बहुत से विश्वासियों को पता नहीं है। చాలా మంది విశ్వాసులకు కూడా ఈ విషయం తెలియదు। इसमें लिखा क्या तुम नहीं जानते, నీకు తెలియదా? तुम में से నీలో जितनों ने ఎంతమంది అయితే मसीह यीशु का बपतिस्मा लिया, దేవుని నామములో బాప్తిసం తీసుకున్నారో, वो बपतिस्मे के द्वारा, బాప్తిసం ద్వారా वो यीशु मसीह के साथ गाड़े गए। దేవునితో పాటు వారు భూస్థాపన చేయబడ్డాం। भाई और बहनों, आपका नया जन्म हो रहा है। సహోదరి సహోదరులారా, మనమందరం నూతన జన్మలో ఉన్నవారిమి। नया जन्म पाने के लिए కొత్తగా జన్మించడానికి आपको अपने पुराने जीवन के लिए मरना है। మన పాత స్వభావాల్ని మనలో నుంచి మరణించాలి। क्रूस पर आपकी मृत्यु होती है। దేవునితో పాటు సిలువలో మరణించాలి। यीशु मसीह पापों के कारण मारे गए। దేవుడు కేవలం పాపుల కొరకు మరణించారు। जब मैं यीशु मसीह के पास आता हूं, నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు मैं पाप के लिए मर जाता हूं। నేను కూడా పాపము నిమిత్తం చనిపోతున్నా। अब मेरे इस पाप में जीवन का खत्म होना है, पाप में जीवन को खत्म होना है। ఈ యొక్క పాప సంబంధమైన జీవితం నాలో నుంచి ఏర్పరచబడింది। तो परमेश्वर का वचन कह रहा है, దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, क्या तुम्हें इस बात का ज्ञान नहीं है? నీకు ఈ విషయం తెలియదా? क्या तुम्हें ये नॉलेज नहीं है? నీకు జ్ఞానము తెలియదా? हम जितनों ने यीशु मसीह का बपतिस्मा लिया, ఎందరైతే దేవుని నామములో బాప్తిసం తీసుకున్నామో, वो यीशु मसीह के साथ गाड़े गए। దేవునితో పాటు మనము కూడా సమాధి చేయబడ్డాం। वो यीशु मसीह के साथ गाड़े गए। దేవునితో పాటు మనము కూడా భూస్థాపితం చేయబడ్డాం। क्रूस पर मारे गए, సిలువలో చనిపోయి, बपतिस्मे के द्वारा गाड़े गए, సిలువలో చనిపోయి బాప్తిసము ద్వారా భూస్థాపన చేయబడి। हालेलुया। హల్లెలూయా। अब बपतिस्मा जब होता है, बपतिस्मा जब होता है, ఎప్పుడైతే బాప్తిసం మనకి वैसा अगर आपको थोड़ा ज्ञान हो तो आपको देख रहे होगे शैतान ने हमारे डिनोमिनेशन को कितना बेवकूफ बना रखा है। మీకు అందరికీ తెలుసు, సైతాన్ అన్నవాడు ఎంత కుయుక్తులతో మన యొక్క సంఘాలను చెరుపుతూ ఉన్నాడు। आपस में लड़ा रखा है।
మనందరినీ ఆ డినామినేషన్ ఈ డినామినేషన్ తగాదలు పెడుతూ ఉన్నాడు. कोई कहता छिड़काऊ का है, కొందరైతే చిలకరి బాప్తిసం అని, कोई कहता पानी में डुबोने का है। కొందరైతే నీళ్ళల్లో ముంచి లేపటం అని. और भाइयों बहनों, परमेश्वर का वचन कहता है हम यीशु मसीह के साथ गाड़े गए। దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది మనం దేవునితో పాటు భూస్థాపితం చేయబడ్డామని. हमारा पुराना जीवन खत्म हो रहा है, మన పాత స్వభావం పాత జీవితం అయిపోయింది. हमारे पुराने जीवन का नाम और निशान मिट रहा है। పాత జీవితం పాత స్వభావాలన్నీ ఏ ఒక్క కోణమైన మనలో లేకుండా और एक नए जीवन की शुरुआत हो रही है। ఇప్పుడు కేవలం మనలో నూతన సృష్టిగా ఉండి నూతన జన్మను మనం जैसे एक विश्वासी को गाड़ा जाता है, ఎప్పుడైతే ఒక విశ్వాసం తీసుకొచ్చి భూస్థాపితం చేస్తామో బాప్తిస్మం ద్వారా, वो अपने पुराने जीवन के लिए मर रहा है। ఆయన పాత జీవితం కోసం మరణిస్తారు. जैसे वो बाहर आ रहा है, ఎలాగైతే నీటిలో నుంచి పైకి లెగిస్తారో, जैसे वो बाहर आ रहा है, ఎలాగైతే ఆ నీటి ద్వారా పైకి వస్తారో, मुझे और आपको अपनी आंखों से दिख रहा है మనకందరికి మనం కనుల ముందే చూస్తూ ఉన్నాం कि वो पानी से बाहर आ रहा है, ఆయన నీళ్లలో నుంచి పైకి వస్తున్నట్టు. पर उसके अंदर क्या हो रहा है? ఆయన పైకి వస్తున్నది మనకు కనిపిస్తుంది కానీ లోపల ఏమో జరుగుతుంది నీటిలో. यीशु मसीह ने बोला माय वर्ड्स आर स्पिरिट, माय वर्ड्स आर लाइफ। నా యొక్క వాక్యము జీవమై ఉన్నది, నా వాక్యము ఆత్మై ఉన్నది. यीशु मसीह ने बोला जैसे यीशु पिता के महिमा के द्वारा उठाया गया, ఎలాగైతే దేవుని మహిమ ద్వారా క్రీస్తు మరణములో నుంచి జీవములో ప్రవేశించారో, यीशु मसीह के साथ क्या हुआ? యేసయ్యతో ఏం జరిగింది? యేసయ్యతో पवित्र आत्मा आया, దేవుని యొక్క ఆత్మ వచ్చి यीशु मसीह के जिस्म में प्रवेश करा, పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చి దేవుని శరీరములో ప్రవేశించి, और यीशु मसीह मुर्दों में से जिंदा हो गया, మరణించిన వారిలో నుంచి జీవించారు పునరుత్థానుడై. परमेश्वर का वचन कहता है దేవుని వాక్యంలో చెప్పబడి ఉన్నది जैसे यीशु ఎలాగైతే తండ్రి पिता की महिमा के द्वारा उठाया गया, దేవుని మహిమ ద్వారా తిరిగి లేచారో, वैसे ही हम, అలాగనే మనము కూడా, वैसे ही हम, అలానే మనము కూడా, वैसे ही हम, మనము కూడా, वैसे ही हम మనము కూడా पिता उठाए जाएंगे, దేవునితో పాటు లేపబడతాం. अपने नए जीवन की चाल चलेंगे। అప్పుడు మనలో నూతన స్వభావం, నూతన ఆత్మ, నూతన ఈవులు వల్ల వస్తాయి. जैसे हम गाड़े जाने के द्वारा बाहर आ रहे हैं, ఎలాగైతే మనము ఆ నీటిలో మరణిస్తామో, हमारी आत्मा में एक बहुत खूबसूरत काम हो रहा है। ఎలాగైతే ఆ యొక్క ఆ నీటిలో నుంచి పైకి వచ్చినప్పుడు మన యొక్క జీవితాల్లో వికసించిన हमारी आत्मा का नया जन्म हो रहा है, మన యొక్క శరీరాల్లో నూతన జన్మగా ఏర్పడతాం. पुराना जीवन क्रूस पर मारा गया, పాత స్వభావము సిలువలో మరణించబడింది. बपतिस्मे के द्वारा गाड़ा गया, బాప్తిసం తీసుకోవటం ద్వారా భూస్థాపన చేయబడి पवित्र आत्मा के द्वारा एक नया जीवन हमें मिल रहा है। పరిశుద్ధ ఆత్మ ద్వారా నూతనమైన జీవితం మనకు కలుగుతుంది. हमारी आत्मा का नया जन्म हो गया है। మన ఆత్మలకు నూతన సృష్టి నూతనంగా ఏర్పడుతుంది. अब मैं परमेश्वर के राज्य में प्रवेश कर चुका हूं। నేను ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాను. पाप और मृत्यु और शैतान का मेरे जीवन में कोई बंधन नहीं है। నా మీద ఎలాంటి అధికారం సైతానికి గాని బంధకాలకు గాని ఇంకా దేనికి లేదు. वचन में लिखा है బైబిల్లో రాయబడి ఉన్నది, अब जो यीशु मसीह में है, ఎవరైతే ఇప్పుడు దేవునిలో ఉంటారో, अब जो यीशु मसीह में है, ఎవరైతే దేవుని ద్వారా జన్మించబడతారో, वो एक नई सृष्टि है। ఆయన నూతన సృష్టిగా ఉన్నాడు. वो एक नई सृष्टि है। ఎవరైతే క్రీస్తులో నుంచి నూతనంగా జన్మిస్తారో వారు కొత్త జన్మలో ఉంటారు. पुरानी बातें सब बीत गई, పాతవన్నీ గతించిపోయినవి, सब कुछ नया हो गया है। పాతవి గతించిపోయినవి, సమస్తము కొత్తవాయను. हालेलुया। హల్లెలూయా. आदम का पापमय स्वभाव खत्म हो चुका, ఆదాములో ఉన్న పాప స్వభావం అయిపోయింది. पाप का जीवन खत्म हो गया, పాప సంబంధమైన జీవితం పతనమైంది. पुराना जीवन मिट गया, పాత జీవితం తుడిచి
తుడిచివేయబడినది. अब एक नए इंसान का जन्म हुआ है. ఇప్పుడు నూతనమైన మనిషిగా మనం జన్మిస్తున్నాం. इसका जन्म सोने और चांदी से नहीं, ఇది కేవలం బంగారు వెండి లాంటిది కాదు पर కానీ परमेश्वर के जीवित वचन के द्वारा हुआ है. కేవలం వెండి బంగారములతో కూడింది కాదు, ఇది దేవుని వాక్యము ద్వారా నూతనపడినది. और जो जीवन यीशु मसीह ने आपको दिया है, ఏదైతే జీవనం నీలో దేవుడు ఇచ్చి ఉన్నాడో ये अनंत जीवन है. ఇది అనంతమైన జీవితం. ये अनंत जीवन है. ఇది దేవుడితో ఉన్న అనంత జీవితం. ये जीवन कभी खत्म नहीं हो सकता. ఇది ఎప్పుడు చెరిగిపోని జీవితం. ये जीवन कभी नाश नहीं हो सकता. ఇది నశించే జీవితం కాదు. ये इनकरप्टेबल है, ना नाश होने वाला है. ఇది ఎప్పుడు నశించే, इंडिस्ट्रक्टेबल है, ఇది ఎప్పుడు నశించేది కాదు. एवर लिविंग है. एवर लिविंग, सदा के लिए ఇది जीवित. सदा के लिए हमेशा जीवित रहे. आप कभी मरोगे नहीं, सदा के लिए जीवित रहोगे. నాకు ఈ మాట అర్థం లేదు. ఇది నూతనముగా జన్మించి मुझे आंध्रा सीखनी पड़ेगी. నిత్య జీవము. సారీ, థ్యాంక్ యూ సిస్టర్. నిత్య జీవము, नया जीवन, ఇది కొత్త జన్మ, अनंत जीवन. ఇది నిత్య జీవము. ये जीवन कभी नाश नहीं होगा. ఇది ఎప్పుడు నశించిపోయేది కాదు. ये जीवन खत्म नहीं होगा. ఈ జీవితం ఎప్పుడు నాశనమయ్యేది కాదు. हालेलुया. यीशु मसीह ने कहा, యేసయ్య అంటూ ఉన్నాడు, मेरी भेड़ मेरी आवाज को सुनती है, నా గొర్రెలు నా స్వరము వింటాయి, मेरे पीछे पीछे चलती है, అవి నా వెనక వాలే నడుస్తాయి, वो कभी नाश न होगी, అవి ఎప్పుడు నశించవు. क्योंकि मैं उसे अनंत जीवन देता हूं. నేను నీకు నూతన జన్మనిస్తాను, और कोई भी నిత్య उन्हें జీవమునిస్తాను. और कोई भी उन्हें ఎవరు వాటిని पिता के हाथों से छीन नहीं सकता है. దేవుడి తండ్రి చేతుల నుంచి ఎవరు వాటిని తీసుకోలేరు. हालेलुया. హల్లెలూయా. यीशु मसीह ने बोला, जिसके पास यीशु है, యేసయ్య అంటూ ఉన్నారు, जिसके पास यीशु है, ఎవరి దగ్గర అయితే యేసయ్య ఉంటున్నాడో अनंत जीवन उसी का है. నిత్య జీవితము వారికే. हालेलुया. హల్లెలూయా. मैं आपको एक मौका देना चाहता हूं. నేను ఒక आप में से कितने लोग అవకాశం మీకు आप में ఇవ్వాలనుకుంటున్నాను. से कितने लोग चाहेंगे कि आज ये नया जन्म आपका हो जाए? మీలో ఎందరో నూతనంగా జన్మించాలనుకుంటున్నారో, आप अपने पाप के लिए मर जाओ. ఎవరైతే మీ యొక్క నూతన జన్మ కావాలంటే మీ పాపాల నిమిత్తం మీరు చనిపోవాలి, पाप का स्वभाव खत्म हो जाए పాప స్వభావం మీలో నుంచి నాశించాలి, और यीशु मसीह आपके अंदर जीवित हो जाए. అప్పుడు దేవుడు మీలో జీవిస్తారు. अगर आप ऐसा चाहते हो, మీరు అలా కావాలనుకుంటే अपने हृदय से మీ యొక్క హృదయంలో, अपना हाथ ऊपर करो. మీ యొక్క హృదయంతో మీరు మీ యొక్క చేతిని పైకి చూపించండి. हाँ, अपना हाथ ऊपर करके दिखाओ. ओ ऊपर हिलाओ. చేతులు చూపించండి. यीशु को हिलाओ. यीशु को. యేసయ్యకి చూపించండి. నాకు गुड. हालेलुया. यीशु को हिलाइए और मेरे पीछे एक छोटी सी प्रार्थना करिए. నాతో పాటు మీరు ఒక చిన్న ప్రార్థన, मेरे भाई के पीछे छोटी सी प्रार्थना करिए. నాతో కలిసి ఒక ప్రార్థన చేయండి. प्रभु यीशु मसीह, దేవాది దేవా, प्रभु यीशु मसीह, యేసయ్యా, आज मैं ఈ రోజు నేను आपके पास आता हूं. మీ దగ్గరకు వస్తూ ఉన్నాను. मैंने सुना నేను విన్నాను, आपने मेरे पाप, నీవు నా పాపములను, मेरे पाप की सजा నా పాపములకు రావాల్సిన యొక్క జీతము स्वयं अपने ऊपर ले ली నీవు నీపై తీసుకుని ఉన్నావు. और आपने मुझे क्षमा कर दिया है. నీవు నన్ను క్షమించి ఉన్నావు. आपने मेरा दंड अपने ऊपर ले लिया है. నాకు రావాల్సిన శిక్ష నీపై వేసుకున్నావు. प्रभु यीशु मसीह, యేసయ్యా, आज मैं आपके पास आकर నేను నీ దగ్గరకు వచ్చి अपने पापों की क्षमा నా పాపము నిమిత్తము और छुटकारा నా పాపముల యొక్క క్షమాపణ, నా పాపముల విడుదల स्वीकार करता हूं. నేను అంగీకరిస్తూ ఉన్నా. स्वीकार करता हूं. అంగీకరిస్తా. मैं विश्वास करता हूं నేను విశ్వసిస్తూ ఉన్నాను. जो मैंने सुना है నేనేదైతే విన్నానో, कि प्रभु यीशु मसीह దేవాది దేవా యేసయ్యా, जो मुर्दों में से जिंदा है, మరణించి నువ్వు పునరుద్ధానుడివై
वो आज से मेरा प्रभु है। నీవు ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నా దేవుడు, मेरी आत्मा, నా యొక్క ప్రాణములో, मेरा प्राण, నా ప్రాణములో, मेरा शरीर నా శరీరములో आज से यीशु मसीह का है। ఈ రోజు నుండి నా శరీర ప్రాణ ఆత్మలు నీవి। मैं यीशु मसीह का हूँ। నేను దేవుని బిడ్డను। यीशु मसीह मेरे हैं। యేసయ్య నా తండ్రి। हालेलुया। హల్లెలూయా। कल मैं वहां पर खिड़की के पास बैठा हुआ था, నేను నిన్న అక్కడ కిటికీ దగ్గర కూర్చొని ఉన్నాను। और मैं आप लोगों के लिए प्रार्थना कर रहा था भीड़ को देखकर। మీ అందరి మిమ్మల్ని అందరూ చూసి నేను మీకోసం ప్రార్థిస్తూ ఉన్నా। तो यीशु मसीह ने मुझे दिखाया आप में से बहुत से लोग हैं जो किसी प्रकार के रोग या बीमारियों से ग्रसित हैं। నాకు నిన్న కిటికీ దగ్గర కూర్చొని మీకోసం ప్రార్థించేటప్పుడు యేసయ్య నాకు చూపిస్తూ ఉన్నాడు, మీలో అనేకులు వ్యాధితోనూ జబ్బులతో ఉన్నారని చూపించాడు। प्रभु यीशु मसीह चाहते हैं, యేసయ్య అంటూ चाहते हैं ప్రభు దేవునికి ఇష్టమైనది कि आप चंगे और स्वस्थ रहे। నీవు స్వస్థత పొంది ఆనందంగా ఉండాలని। उन्होंने आपके रोग और बीमारियां क्रूस पर अपने शरीर में सह ली। నీ పాపములను, నీ శాపములను, నీకున్న సమస్య బాధలను సిలువలో మోసి ఉన్నాడు। उन्होंने अपनी पीठ पर कोड़े खाए। ఆయన యొక్క శరీర భాగములో కొరడా దెబ్బలు తిని ఉన్నారు। 40 कम 1 39 39 కొరడా దెబ్బలు తిని ఉన్నారు। ताकि आपके शरीरों में कोई भी रोग या कोई भी बीमारी का अधिकार ना हो। ఎందుకు కొరడా దెబ్బలు తిన్నారంటే మీ శరీరంలో ఎలాంటి జబ్బులు గాని ఎలాంటి శోధనలు గాని మీకు కలగకుండా ఉండటానికి। अगर आप विश्वास करते हो నీవు నమ్మినట్లయితే कि यीशु मसीह ने आपके रोग और बीमारियां अपने ऊपर ले ली हैं, నువ్వు నమ్మినట్లయితే నీ యొక్క జబ్బులన్నీ దేవుడు తనపై తీసుకున్నాడని, और उसने कोड़े खाए हैं आपके लिए, ఆయన నీ కొరకు కొరడా దెబ్బలు తిని ఉన్నారు ताकि आपके शरीर चंगे और स्वस्थ हो जाए। నీవు స్వస్థపరచబడాలని। तो मैं चाहता हूं जहां कहीं आपके रोग है वहां जल्दी से अपना हाथ लगा ले। ఎక్కడైతే మీకు మీ శరీరంలో అనారోగ్యములు ఉన్నాయో, ఎక్కడైతే మీకు బాధలు ఉన్నాయో అక్కడ మీ మీ దేహాలపై కుడి చేయి పెట్టుకోండి। यीशु मसीह के लिए कोई काम असंभव नहीं है। దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు। आप हाथ लगा लें विश्वास से, మీరు విశ్వసించి మీ చేతులను మీ యొక్క దేహములపై ఉంచుకోండి। और विश्वास करें कि आज से ये रोग, ये बीमारी आपको छोड़ के जा रही है। మీరు విశ్వసించి నమ్మండి, ఈ రోజు నుంచి మీ శరీరాలపై ఎలాంటి ప్రభావం ఆ రోగాలకు ఉండదు। अगर किसी को गंदी आत्मा परेशान कर रही है, ఎవరినైనా దుష్ట ఆత్మలు పట్టి పీడిస్తున్నట్లయితే वो अपने सर के ऊपर अपना हाथ रख ले। మీ తలలపై మీ చేతులు పెట్టుకోండి। वो गंदी आत्मा आपको छोड़ के जाएगी। ఆ దుష్ట ఆత్మలు మిమ్మల్ని వదిలిపెట్టిపోతాయి। हालेलुया। హల్లెలూయా। यीशु मसीह के नाम से, దేవుని నామములో प्रभु यीशु मसीह, యేసయ్యా मैं आपके उस क्रूस के कार्य पर विश्वास करता हूं। నీ యొక్క ఆ సిలువలో నేను నమ్ముతూ ఉన్న సిలువ నామాన్ని, उस क्रूस के कार्य पर विश्वास करके ఆ యొక్క సిలువ కార్యమును నేను నమ్ముతూ ఉన్నాను ప్రభువా। मैं यीशु मसीह के नाम से నేను దేవుని యొక్క నామములో इस वक्त ఈ సమయములో हर प्रकार के रोग, ప్రతి విధమైన జబ్బును, हर प्रकार की बीमारी, ప్రతి విధమైన రోగమును, हर प्रकार की दुष्ट आत्माएं, ప్రతి విధమైన దుష్ట శక్తులను, बीमार करने वाली दुष्ट आत्माएं, ఆ యొక్క జబ్బులు తెచ్చే దుర ఆత్మలను मैं तुम पर अधिकार लेता हूं, నేను గద్దిస్తూ ఉన్నా। और मैं तुम्हें यीशु मसीह के नाम से आज्ञा देता हूं। నేను దేవుని నామములో మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నా। अभी इसी वक्त ఈ సమయంలోనే यीशु मसीह के नाम में దేవుడి నజరేయుడైన క్రీస్తు నామములో इनके शरीर को छू, వీళ్ళ శరీరమును వదిలిపెట్టిపో। निकल जा इनके शरीरों से, బయటికి పో, निकल जा, వెళ్ళు, दोबारा कभी लौट के वापस नहीं आना। తిరిగి రావద్దు। यीशु के नाम में, దేవుని పరిశుద్ధమైన నామములో, यीशु क्रिस्ट के नाम में। నజరేయుడైన క్రీస్తు యేసు నామములో। थैंक यू जीसस। థాంక్ యూ జీసస్। धन्यवाद, धन्यवाद। मारानाथा, మరణాథా, 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 నీ పాప శాపాలు, నీ సర్వ వ్యాధులు, నీ పాప శాపాలు, నీ సర్వ వ్యాధులు, మోసేకొని కట్టేసి యేసుకే కనుము. నీకిలో పోగొట్టి నీకెన్ని రోజులు సంపాదనము చేసి సర్వోన్నతాలు, జీవితో ఆనందము, జీవితో ఆనందము.
భయపడరాదు భయపడే దిక్కులు పడరాదు సుని